జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వరుధిని ఏకాదశి రేపు సోమవారమే ఏకాదశి. అసలు ఏకాదశి ఏ రోజు వచ్చినా మరి నాకే అనిపిస్తుందా లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా 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 దాంతో అటాచ్మెంట్ ఎక్కువైపోతుందని అనిపిస్తుంది. అంటే ఆదివారం వస్తే ఆదివారం వచ్చేసింది అనిపిస్తుంది, సోమవారం వస్తే సోమవారం అనిపిస్తుంది, శుక్రవారం శనివారం అసలు ఇలాగా. ఈ శుక్రవారం అంటే అమ్మవారు అయ్యవారితో సహితంగా పూజించవచ్చు అన్న ఒక మధురమైన భావన. ఖచ్చితంగా. మరి ఈ సోమవారం వరుధిని చైత్ర బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తుంది కాబట్టి ఈ ఏకాదశి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే అస్ట్రాలజర్గా కూడా చెప్పండి, మీరు గ్రహస్థితి ఎలా ఉంది, గోచారం ఎలా ఉంది, ఈ గోచారంలో గనక మనం భగవన్ నామస్మరణం భగవంతుడి దగ్గర ఏ ప్రయత్నం చేస్తే గ్రహాల అనుకూలతలు ఎలా ఉంటాయి, ఇవి కూడా ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. అయితే ఫస్ట్ ఈ జ్యోతిష శాస్త్ర పరంగా ఫస్ట్ మనం తెలుసుకొని ఆ తర్వాత ఒక చిన్న ట్విస్ట్ ఇద్దాం మనం ఈ వీడియోలో. చిన్న ట్విస్ట్, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, అందరికీ నచ్చే ట్విస్ట్ ఇది. డెఫినెట్ గా పీపుల్ లవ్ ఇట్. అందరికైతే డెఫినెట్ గా చెప్తాను. జ్యోతిష శాస్త్ర పరంగా మనం చూసుకుంటే గురు భగవానుడి సంచారం మనం చూడాలి. మనకి పరాశర సంహితలో ఉన్న విషయం ఏంటంటే గురు భగవానుడు మిథున రాశిలో కన్యా రాశిలో సంచారం చేసేప్పుడు విష్ణు తత్వాలు బాగా శక్తివంతంగా ఉంటాయి. ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి బలం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అది మనం తీసుకునే రిసీవింగ్ కెపాసిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనకి శాటిలైట్స్ ఉంటే సరిపోదు, మనకి సెటప్ బాక్స్ ఉంటేనే ఆ వైఫై సిగ్నల్స్ మనం అందుకోగలుగుతాం. వెల్ సెడ్. అలాగా మనం అందుకోవాలంటే గురు భగవానుడు మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది రైట్ టైం అని మనం చెప్పాలి. థర్డ్ హౌస్ అంటే మనకి కమ్యూనికేషన్, ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి, భగవంతుడితోటి కమ్యూనికేట్ అవ్వడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. అందులో మనకి కాలపురుషుడు కుండలిలోంచి మిథున రాశిలో గురు భగవానుడి సంచారం అంటే ఎప్పుడైనా 3వ స్థానంలో ఉంటే ఆయనకి మరణకారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. గ్రహాలకి మరణకారక స్థానాలు ఉంటాయి. తృతీయ స్థానంలో గురు భగవానుడికి మరణకారక స్థానం. కానీ అదే జ్యోతిష శాస్త్రం తృతీయంలో గురు భగవానుడు ఉంటే సౌభాగ్య యోగం అని చెప్తుంది. సౌభాగ్య యోగం. దానికి కారణం ఏంటంటే ఆయన దృష్టిల రీత్యా సౌభాగ్యయోగంగా దీన్ని మనం పరిగణించాలి. మొదట ఏంటంటే ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. ఎక్కడున్నా ఆయన పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని చూస్తాడు. ఏ రాశిలో అన్నా ఉండండి. ప్రతి గ్రహం సప్తమ రాశిని అయితే చూస్తుంది, ఇది తెలుసు. అయితే కొన్ని గ్రహాలకి ఇప్పుడు శనేశ్వరుడికి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి, మంగళకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి, గురు భగవానుడికి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. గురు భగవానుడికి పంచమం, సప్తమం, నవమం. ఆయనకి పంచమ స్థానం ఏమైంది, తులారాశి అయింది. సప్తమ స్థానము అంటే ఆయన నుంచి నేను చెప్పేది, సప్తమ స్థానం ధనురాశి అయింది, నవమ స్థానం కుంభరాశి అయింది. ఇప్పుడున్న గోచారం రీత్యా మిథునంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి నుంచి నేను చెప్తున్నాను ఆయనకి. ఓకే, మనం కాలపురుషుడి కుండలిలోంచి తీసుకుంటే పంచమ స్థానం గురుడి నుంచి పంచమ స్థానం సప్తమ స్థానం అవుతుంది. కాలపురుషుడి కుండలి నుంచి గురుడి నుంచి సప్తమ స్థానం నవమ స్థానం అవుతుంది. గురుడి నుంచి నవమ స్థానం లాభస్థానం అవుతుంది. ఎప్పుడైనా సరే మరి ఇలాగ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు, ఎవరికైనా జన్మజాతకంలో తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇలా చూస్తే కనుక ఆ పంచమ స్థానాన్ని చూసినట్టు, సప్తమ స్థానాన్ని చూసినట్టు అవుతుంది, నవమ స్థానాన్ని చూసినట్టు అవుతుంది, లాభస్థానాన్ని చూసినట్టు అవుతుంది. వాళ్ళ రాశిని బట్టి తృతీయ స్థానంలో ఆయన ఉంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి. కానీ పాపి అవుతాడు అని అంటారు కదా, మరి అందుకే మరణకారక స్థానం అని చెప్పాను. ఎందుకంటే తృతీయ స్థానం బ్యాటిల్స్ ని సూచిస్తుంది, భాతృస్థానం అంటారు, మన షోల్డర్స్ ను సూచిస్తుంది. ఆ తృతీయ స్థానంలో మంగళం ఉంటే కనుక వాళ్ళు సోల్జర్స్ గా బాగా రాణిస్తారు. ఇప్పుడు యుద్ధంలో కత్తులు కటార్లు పట్టుకుని, లేదా ఇప్పటి కాలంలో చెప్పాలంటే అణుబాంబులు లేదా గన్స్ పెట్టుకొని చేయాలి. అలాంటి ప్లేస్ లోకి ఒక గురువర్యుని తీసుకెళ్ళి నీ యుద్ధం చేయంటే ఏం చేస్తాడు ఆయన? అక్కడ ఒక గుడిలో ఇబ్బంది పడతాడు. అందుకే మరణకారక స్థానం అవుతుంది. ఒక గుడిలో కూర్చోబెట్టి నలుగురికి మంచి మాటలు చెప్పమంటే ఆయన ప్రశాంతంగా చెప్తాడు. అది కర్కాటక రాశి అనమాట, ఉచ్చ స్థానం. ప్రశాంతంగా చెప్తారు. అందువల్ల ఈ సమయం ఇప్పుడు కాలపురుషుడు కుండలిలో ఉండేది అందరికీ కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. మన జాతకంలో ఉన్న పంచమ స్థానాన్ని కావచ్చు, సప్తమ స్థానాన్ని కావచ్చు, లాభస్థానాన్ని మనం
యాక్టివేట్ చేసుకోవడానికి ఇప్పుడు వచ్చే ఈ ఏకాదశి. అందులో సోమవారం వచ్చింది. Beautiful. సోమవారానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్ర రాశిలోనే ఆయన ఉచ్చ స్థానాన్ని కూడా తీసుకుంటాడు. గజకేసరి యోగం అంతేనా? చంద్రుడు అంటే గజకేసరి యోగం కూడా అవుతుంది. అమేజింగ్. సో ఇలా మనం కనుక ఈ ఏకాదశిని మనం ప్రత్యేకించి హరే రామకృష్ణ అనే మంత్ర జపం చేసుకుంటే కనుక ఆ రోజంతా కూడా మనం ఏ పని చేస్తూ ఉన్నా సరే హరే రామకృష్ణ, హరే అనేది మనకి హరే రామకృష్ణ ఈ మంత్రానికి చాలా అంటే చాలా వైశిష్టం ఉంది. పరాశర సంహితలో కూడా హరే అంటే మన లగ్నం బలోపేతం అవుతుంది, రామ అంటే మనకి చతుర్థ స్థానం బలోపేతం అవుతుంది, కృష్ణ అంటే సప్తమ దశమ స్థానాలు ఏకకాలంలో బలోపేతం అవుతాయి. సో హరే రామకృష్ణ అంటే కేంద్ర స్థానాలన్నింటినీ ఒకటేసారి మనం బలోపేతం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనే సపోజ్ మనం ఈ బిల్డింగ్లో ఈ ప్రెమిసెస్లో ఉన్నాం. ఈ ప్రెమిసెస్కి పిల్లర్స్ కంపల్సరీ కావాలి కదా. ఈ పిల్లర్సే మనకి కేంద్ర స్థానాలు. మన జన్మ జాతకంలో పిల్లర్స్ కేంద్ర స్థానాలు. ఇవి బాగా ఉంటేనే మనం ఇల్లు మోడరేట్గా కట్టుకున్నా, ఎలా కట్టుకున్నా, లగ్జరీస్గా కట్టుకున్నా ఇవి బాగుండి, ఇవి బాగోకపోతే కనుక మనం ఏం చేయలేము. అంతే కదా. అందువల్ల కేంద్ర స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి మనము భగవన్ నామస్మరణ చేయాలి. హరే రామకృష్ణ. అయితే ఆన్ దిస్ నోట్ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఏకాదశులు ఒకప్పుడు చేశాను, బట్ ఇప్పుడు నామస్మరణ చేస్తున్నాను. అంటే నేను ఉపవాసం ఇలాంటివి నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు నాకున్న కండిషన్స్ రీత్యా. అందువల్ల నామస్మరణ చేస్తున్నా. మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ ట్విస్ట్ నేను ఇప్పుడు రాబోతున్నాను. మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నా. ఏకాదశి మీరు పర్ఫెక్ట్గా చేస్తారు. నేను అది ఐ అడ్మైర్ యూ ఫర్ దాట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక వీడియో నేను మీరు చూశానండి, ఏకాదశి వైశిష్టం గురించి మీరు చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే నిజంగా టచ్ వుడ్. నాకు అంటే ఎంత నచ్చిందంటే అసలు మీది విన్నాక నేనే మోటివేట్ అయ్యా, అయ్యో నేను మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం, అంత అద్భుతంగా చెప్పారు. సో ఫర్ ఏ వైల్ ఫర్ ఏ చేంజ్ నేను హోస్ట్, మీరు గెస్ట్. అంటే ముఖే సరస్వతి. మీరు ఆ రోజు ఆ వీడియో నేను చూశాను, చాలా బాగా చెప్పారు. ఏకాదశి గురించి మీ మాటల్లో చెప్పండి. నాకేం తెలుసు మేడం ఏకాదశి. లేదు చాలా బాగా చెప్పారు. మీరు చేస్తున్నారు, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. విష్ణుమూర్తి అంటే ప్రాణం అన్న సంగతి తెలిసినటువంటి విషయమే. కొన్ని ఏళ్ల నుంచి సుమారు ఒక 6-7 years నుంచి కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. మధ్యలో డెలివరీ గ్యాప్ అవి ఇవి ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, కానీ చేయకపోతే ఒక వెలితి. మరి ఆ విష్ణు సహస్రనామం ఇప్పుడు కాదు, కోవిడ్ టైంలో స్టార్ట్ చేశాము. బాగా విస్తృతంగా చేసుకోవాలి. లోక సమస్త సుఖినో భవంతు అన్న చందాన లోకమంతా సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో మేము అప్పుడు స్టార్ట్ చేశాము. అప్పటికి ఇంకా దీంట్లోకి రానే లేదు. సో ఆ పుణ్యఫలం ఏమో ఏకాదశుల వైపుకు లాగిందేమో అని అనిపిస్తుంది. మీతో సాంగత్యం కానీ మన గెస్ట్లు అందరూ కూడా చెప్పటం, ఏకాదశి గురించి తెలుసుకోవటం. సరే వై నాట్, నాకు ఏ కోరిక లేదు, ఏది లేదు. మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు కూడా దండం పెట్టుకొని ఏమి బాబు ఇది జై బాబు నాకు అలానే ఉండాలి, అలా రైట్ వే. వచ్చేసిన తర్వాత ఇది అడగాల్సిందే. ఎప్పుడైనా తల్లిగా మాత్రం నా పిల్లల ఆరోగ్యం బాగుండాలి అని మాత్రం ధర్మబద్ధం కోరుకుంటాను. అదర్వైజ్ ఇంకా ప్రత్యేకంగా నాకు ఈ నగలు కావాలి, నాకు ఈ బిల్డింగ్లు కావాలి, నథింగ్ అసలు. సో అలాగే సరే మనం ఏకాదశులు స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ నౌ 3 years నుంచి. సో స్టార్ట్ చేశాను ఏకాదశులు. అసలు ఏకాదశులు చేస్తూ ఉంటే చాలా లైట్గా, హ్యాపీగా, మనసు ప్రశాంతంగా, ఆలోచన ధోరణిలో మార్పులు, కమ్యూనికేషన్లో మార్పులు, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను. సరే దీన్ని వదలకూడదు, ఏకాదశిని వదలకూడదు అని చెప్పి మొదలుపెట్టాను. అనుకోకుండా ఏకాదశి వ్రత ఫలితంగానే పుత్రుడు కూడా పుత్రోదయం కూడా జరిగింది. స్వామివారికే ఇస్తాను ఆ పుణ్యం, స్వామి అలాగ నాకు ఇచ్చారని అనిపిస్తుంది. దాని తర్వాత బాలింతగా ఉన్నప్పటి నుంచి, అంటే 3వ నెల నుంచే ఇంచుమించుగా చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఇంట్లో ఏమో తిట్లు, బాలింతవి నువ్వు చేయడం ఏంటి, వద్దు అని చెప్పి. కాదు, ఒక్కరోజు అంటే నేను వర్కింగ్ ఉమెన్ని కాబట్టి రాత్రిపూట మాత్రం వేపుడు పిండి, అంటే పిండి ఉప్పుడు పిండి తినటం అనేది అలవాటు. సో అట్లా లేని వాళ్ళు కూడా అలా లేకుండా పళ్ళు మాత్రమే తింటారు అనేది వినడం జరిగింది. సో నేను ఎలా చేస్తాను అని చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను అడగడం జరిగింది. భలే కోఇన్సిడెంట్గా మీరు ఈరోజు అడిగారు. సో పొద్దునంతా ఉపవాసం ఉండటము, రాత్రి చంద్రోదయం తర్వాత విష్ణు సహస్రనామం ఎలాగో చేస్తాను కదా, చేసుకోవటము, అంత ఉప్పుడు పిండి తింటాం, అట్లాంటివి చేస్తాను. మరుసటి రోజు పారణ సమయంలో ఎంతో కొంత అంబరీషుడు లాగా ఎంతో కొంత నీళ్ళైనా తాగుతారు, టీ అయినా నీళ్ళైనా తాగుతారు ద్వాదశి గడియల్లోపు. సో ఇది పద్ధతిని అనుసరించేటటువంటిది. సో
సో బాలింత తర్వాత అంటే ఆల్మోస్ట్ 4th మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. లేదు చేసుకో ఒక ఏకాదశికి మానవ మాత్రలం కదా, కష్టాలు అనేవి వస్తాయి కదా, ఒకసారి ఎందుకో ఒక ఎవర్షన్ వచ్చేసింది, నేను చేయను అనే ఫీలింగ్ వచ్చేసింది. చేయలేదు. చేయకపోయేసరికి రాత్రి విపరీతమైన కడుపు నొప్పండి. నేను ఇంకా లెంపలేసుకుని, స్వామి ఇది నీ కోసం కాదు, మా ఆరోగ్యం కోసం నువ్వు పెట్టిన విధానం నాకు తెలుసు, ఇంకోసారి ఇలా చెయ్యను, దయచేసి నన్ను కాపాడు స్వామి అని దండం పెట్టుకున్న వెంటనే తగ్గింది అనమాట. ఇంక అప్పటి నుంచి భయం కూడా. అయితే మేడం ఇంకొకటి విన్నాను, నేను అమర కోసం నేర్చుకుంటున్నాను, చిరావురి బాలా త్రిపుర సుందరి గారి దగ్గర అమర కోసం నేర్చుకుంటున్నాను. మా గురువు గారు ఆవిడ నాకు చెప్పింది ఏంటి అంటే, ఏకాదశి రోజు క్లాసులకి అటెండ్ అయ్యేదాన్ని కాదు. ఏంటండి క్లాస్ అంటే, మేడం నీరసంగా ఉంది మేడం, ఇప్పుడు నేను పాఠం చెప్పలేను అని ఇలా ఏదో చెప్తుంటే ఆవిడ అన్నది ఏంటి అంటే, సుమంగళిలు బహుళ ఏకాదశి చేయాల్సిన అవసరం లేదు అని అన్నారు. సుమంగళిలు అంటే పిల్లలున్న వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో బహుళ ఏకాదశి చేయాల్సిన అవసరం లేదు, శుక్లపక్షం ఒకటి చేస్తే సరిపోతుంది అని అన్నారు. అవునా అండి అని అన్నాను. సో ఇప్పుడు వచ్చేది బహుళ పక్షం, చెయ్యాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చు, నేనైతే చేస్తున్నాను. ఈ పాయింట్ చెప్పాలి ఎప్పుడో అప్పుడు అని అనుకున్నాను. ఈ సందర్భంగా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ కదండి, తెలియాలి కదా, చాలా మంది చేయాలి. ఏమంటారు, వేణుగోపాల శాస్త్రి గారి పుత్రిక ఆవిడ. చాలా ఆయన నడిచే గణపతిగా చెప్తుంటారు, మహానుభావులు. మీరు వారితో ఇంటర్వ్యూ చేస్తారు, చాలా సంతోషం కూడా అనిపించింది. భలే తీసుకొస్తారు, అంటే ఒక మంచి విద్వత్తు ఉన్నవాడు అని అన్నాను. నాదేముంది మేడం, నేను పప్పెట్ని, స్వామి అనుగ్రహం అంతే. అది కలగాలన్నా కూడా నేను చెప్పాను కదా, వైఫై బాక్స్ మన దగ్గర ఉండాలి కదా, అది లేకుంటే ఎలా అవుతుంది. సో ఈ విధానంలో చేస్తున్నాను ఏకాదశి. అంటే భాగవతం మనం సంపూర్ణంగా వినటం, చాగంటి కోటేశ్వరరావు గారిది అనేక మార్లు వినటం జరిగింది. మరి ఏకాదశి వైశిష్ట్యం భాగవతం ఎన్నిసార్లు చెప్పాను మనకి, సో అదంతా నాటుకుపోయింది. సో అంబరీషుడు ఉపాఖ్యానం కానీ నాటుకుపోయి, సరే ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏమీ చేయకుండా సేపు డౌన్లోడ్ చేసేస్తే అలాగా. ఇది మేడం జర్నీ. ఏకాదశి పట్టుకుంటే పిల్లర్స్ మన జన్మజాతకంలో ఉన్న లక్ష్మీ స్థానాలు, విష్ణు స్థానాలు రెండు కూడా స్ట్రాంగ్ అవుతాయి. మరి మీకు ఆ రోజు కడుపులో నొప్పి రావడానికి కారణం ఏంటంటే, ఏకాదశి రోజు యాక్చువల్గా అయితే మనకి పప్పు తినకూడదు. అన్నంలో రాక్షసులు ఉంటారు, మురాసురుడు అనే రాక్షసుడు ఉంటారు. మీరు ఒక్కసారి ఆపేయడం వల్ల మీరు ఆ రాక్షసుడికి ఎలో చేసినట్టు మీకు తెలియకుండానే. దుర్మార్గుడా అలా వచ్చేసాడా? అందుకే వెంటనే మీకు కృష్ణుడి కృప ఉంది కాబట్టి ఆయన వెంటనే కాపాడాడు అనమాట. మీరు వెంటనే దండం పెట్టుకోవడము, వెంటనే అతను ఇంకా లేదు, యాక్సెస్ లేదు అని చెప్పేసేసి, అంటే దొంగల్ని దూరనీయకుండా రక్షించుకున్నారు. ఇంకా నేను ఆ వీడియోలో చూశాను పద్మిని, ఏకాదశి వైశిష్టం గురించి చాలా బాగా చెప్పారు మీరు. ఎందుకంటే చేసేవాళ్ళే ఇది చెప్పడం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు నామస్మరణ చేసుకుంటే ఏకాదశి రోజు ఇంకా ఎక్కువగా ఈ హరే రామకృష్ణ అనే దీన్ని ఎక్కువగా నేను నామస్మరణ చేసుకుంటాను. అంటే చేసేది అప్పుడు, అంటే నేనేం చేస్తానో అదే చెప్పాలి కదా. ఏకాదశి అనేది నిజంగా పవర్ఫుల్ తిథి, చాలా అన్ని తిథుల్లోకి పవర్ఫుల్ తిథి. మనకి జన్మజాతకంలో కూడా ఏకాదశి స్థానం పవర్ఫుల్ స్థానం, లాభస్థానం కాబట్టి అందుకే నేను ఛందస్సు సిలబల్ కూడా ఫాలో అవుతాయి. ఏదన్నా మంత్రం నామస్మరణ అయినా 11 అక్షరాస్ ఉండేట్టు అలా చూసి చేసుకుంటాను అనమాట. ప్రదక్షిణాలు కూడా 11 చేస్తా గుడికి వెళ్ళినప్పుడు, ఇలా చేస్తాను. ఒకవేళ ఇంకా చేయాల్సి వస్తే, జనరల్ గా చేయాల్సి వస్తే మళ్ళీ కాసేపు పౌజ్ ఇచ్చి మళ్ళీ చేస్తాను అలాగా. నేనేంటంటే నేను మీ ఆ వీడియో చూసాక చాలా సంతోషం అనిపించింది, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మయ్య, మొత్తానికి వాళ్ళు అడుగుతున్న వీడియో మీరు యాదృచ్ఛికంగా మీరు అడగడం జరిగింది, చెప్పేసాం. సరే, అయితే ఒక వ్యాలిడ్ పాయింట్ వచ్చింది. 2 ఏకాదశులు చేయలేకపోయినా ఒక ఏకాదశి పట్టుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఈ పాయింట్ నాకు తెలియదు, నేను చేసినప్పుడు 2 ఏకాదశులు చేశాను, నేను చేసేదాన్ని, ఇది నాకు తెలియదు. ఇప్పుడు నేను కూడా ఈ విషయం తెలుసుకున్నాం. ఈ సందర్భంగా మా మేడం గారికి కృతజ్ఞతలు మేడం, వీడియో పంపిస్తాను. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే హరే రామకృష్ణ మంత్ర జపాన్ని చేస్తాం, హరే రామకృష్ణ అనే మంత్ర జపాన్ని చేస్తాం. ఎందుకంటే ఏకాదశి తిథిలే మనం విష్ణుమూర్తి గురించి చేస్తాం కాబట్టి హరే రామకృష్ణ అనేది పూర్ణనామ జపం కింద కూడా మనకి, ఏంటంటే కృష్ణుడి పూర్ణాంశం రాముడు, మరి హరి నుంచే కదా ఈ అవతారాలు, 10 అవతారాలన్నీ వచ్చాయి.
Correct. ఆ రోజు దశావతారాలని స్మరించుకున్న నామమాత్రంగా ఇవన్నీ కూడా మనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతంగా తెలియజేశారు, చాలా బ్యూటిఫుల్ గా మాకు సరళంగా మీరు అర్థమైంది. తెలియజేశారు, నేనేం తెలియజేయలేదు. నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. జై మంగళం శ్రీరామ్. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.